హాయ్ హలో నమస్తే, నేను మీ రేజ్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మే 13, 2024 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఓటేద్దానికి పోతున్నాం. ఎర్లీ మార్నింగ్ పోదాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా మంది లైన్ క్యూ ఉంది. పొద్దుటిల్లి తాతేసి వచ్చిండు. ఇక తాతేసి వచ్చి బయ దగ్గర పోయిండు. నేను ఇప్పుడు వేద్దానికి వచ్చినాం. ఇంకా క్యూ ఉంది. ఇప్పుడు ఎత్తామో సాయంత్రం ఎత్తామో తెలియదు. ఇంకా ఫోన్ అయితే పోతున్నాం. మా అమ్మడి సత్తిగా వస్తాను. ఇక్కడ బడి వెనక ఇక్కడ టిఫిన్ అరేంజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంతసేపే టిఫిన్ తిన్నాం. నేను సత్తిరెడ్డి గారు. టిఫిన్ మంచిగా ఉంది. ఉప్మా, చట్నీ పెట్టారు, టమాటా చట్నీ. ఇప్పుడే ఇద్దరం కలిసి ఉప్మా తిన్నాం. ఉప్మా తిని ఇప్పుడే ఓటేద్దాని పోతాను. నా స్లిప్ ఉంది కానీ సత్యంగా స్లిప్ లేదు. అడిగి పోయి తీసుకోవాలి. ఓటర్ ఐడి ఓన్లీ అంది. స్లిప్ దొరకాలి. ఇంకా పోయి వెతకాలి. నా స్లిప్ నా దగ్గరనే ఉంది. అందరు వేసారు. నాయనమ్మ చెల్లి వేద్దాని వేయరు. నాన్న గిట్ట వేసిండు. నేను వేసి వచ్చిన తర్వాత అమ్మని తీసుకొని రావాలి. ఫ్రెండ్స్ గిట్ట అందరు వచ్చిర్రు. కొంతమంది రాలే, వస్తారేమో చూడాలి. ఇక ఊళ్ళో సీనియర్ సిటిజన్స్ని ఆటోలు పెట్టారు. ఎలక్షన్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆటోలు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఊరు నిండా తిరుక్కుంటా ఎలా ఎక్కి వచ్చేటోళ్ళు ఉంటే ఎక్కించుకొని వస్తారు. మళ్ళీ ఈడ అయిపోయిన తర్వాత తీసుకొని పోతారు. ఇట్లా ఆటోలలో ఎక్కించుకొని పోతారు. అమ్మాయి కనుక ఇష్టం లేదంటే ఈ బిజినెస్ అందుకే నువ్వేంటంటే ఈరోజు కంప్లీట్ చేసి ఫోన్ చేసిరా ఫోన్ చేయాలంటే ఇక్కడనే మనం స్లిప్లు వెతుకుతున్నాం. ఆ స్లిప్ మీద ఏ బూతు ఎక్కడ వేయాలి అనే ఒకటి ఉంటుంది. 997 అట సాయరమణ చెప్పిండు. బూత్ నెంబర్ 186 ఇదే. మన బూత్ 186 ఇదే. లైన్ గిట్ట తక్కువ ఉంది. ఇప్పుడు పోయి వేయాలి. ఇక్కడ మొత్తం స్లిప్పులు లేకుంటే స్లిప్పులు వెతుకుతారు. మనల్ని వెతికిస్తారు. ఇప్పుడే దొరికింది సత్యాన్ని గిట్ట. ఇప్పుడే ఇద్దరం మా ఓటుని వినియోగించుకున్నాం. పోలింగ్ అయిపోయింది మా ఇద్దరిది. ఒక 10 నిమిషాలు టైం పట్టింది అంతే. ఇంకా సాయంత్రం దాకా టైం ఉంది. వేసిపోదామని అనుకున్నాం. సాయంత్రం వేద్దాం అనుకున్నాం కానీ నిమ్మలంగా సాయంత్రం వేద్దాం అనుకున్నాం కానీ ఇక ఫస్ట్ వేసిపోతే అయిపోతుంది. తర్వాత వేరే పని చూసుకొచ్చని ఇద్దరం వేసినాం. ఇక పోవాలి. ఏంటి గెలుస్తుంది? దేనికి ఓటేసినారు? అదే చెప్పొద్దు బయటికి. ఇద్దరం మా ఫ్యామిలీ మొత్తం ఓటేసింది, ఒక పూజ తప్ప. ఇప్పుడు పూజ సురపేట నుంచి వచ్చింది. ఇప్పుడే ఓటేద్దని తీసుకుపోతానా. ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. ఇక్కడ ఫస్ట్ బూత్లో అయిపోయింది. సెకండ్ బూత్లో చాలా మంది ఉన్నారు. పెద్దబల్లె గుట్ట ఇంకా చాలా ఉన్నది. ఇక్కడ ఇది ఫస్ట్ది ఇవ్వలేరు కదా. ఇది 186 బూత్ నెంబర్. అది 187. పెద్దబల్లె 188, 189 ఉంది. ఇప్పుడే చెల్లెని తీసుకుని వచ్చిన. పూజ గిట్ట అయిపోయింది, వస్తుంది. ఇప్పుడు టైం 6 అవుతుంది. పోలింగ్ టైం గిట్ట అయిపోయింది. చాలా మంది ఈ ఎన్నికలకు అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. చాలా మంది రాలేదు. ఎక్కువ శాతం చాలా అంటే చాలా మంది రాలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్లకు అంత హడావిడి జరిగిందని ఈ ఎలక్షన్లకు అంత జరగలేదు. ఏపీలో రసవత్తంగా ఉన్నాయి. ఇక్కడ మా ఊళ్ళో ఏ గొడవలు లేకుండా పోలింగ్ అయితే జరిగింది. చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఇంకా ఏపీలో చూసుకుంటే
చాలా న్యూస్లలో వస్తున్నాయి, చాలా కొట్టుకుంటారు తిట్టుకుంటారు, ఎమ్మెల్యేని గిట్ట కొట్టిన పరిస్థితి ఉంది ఏపీలో. ఘోరంగా ఉంది. ఇక్కడ మా ఊళ్ళే సీనియర్ సిటిజన్స్ ముసళ్ళు అనేది చాలా కన్ఫ్యూజ్ అయ్యిర్రు. ఎందుకంటే ఈ భువనగిరి పార్లమెంట్లో దాదాపు 39 మంది అభ్యర్థుల దాకా నిలబడ్డారు. అలాగైతే 40 మంది, మొత్తం 100తోటి 40 మంది ఈ 3 ఈవీఎంలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యారు. ఏ పార్టీకి వేయాలి, ఈ 3 ఈవీఎంలు ఉన్నాయి, దీంట్లో ఈ మూడిట్లే ఎందులో దేనికి వేయాలి ఎట్లా అని కన్ఫ్యూజ్ అయ్యారు, అంత అవగాహన లేక. ఇలా ఉండడం వల్ల ఈ ఓటింగ్ సిస్టంలో గిట్ట కొద్దిగా తేడా రావచ్చు. కొద్దిగా ఓట్లు అనేవి పక్కదారి పట్టే అవకాశం గిట్ట ఉంది. మెయిన్ పార్టీలకు కాకుండా గిట్ట స్వతంత్ర అభ్యర్థులకు అలా గిట్ట రావచ్చు. ఇంకా ఇప్పుడే ఓటింగ్ ముగిసింది కాబట్టి బ్యాలెట్ బ్యాగ్స్లు క్లోజ్ చేసినాలే. దాదాపు నైట్ 8 బ్యాలెట్ బ్యాగ్స్లు తీసుకుని పోతారు. ఇక్కడ నుంచి వ్యాను పోలీస్ సెక్యూరిటీ తోటి సేఫ్గా ఉంచుతారు. ఇక ఈ ఎంపీ రిజల్ట్ జూన్ 4కి వస్తాయి. ఇక్కడ ఓన్లీ ఎంపీ వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎంపీ 2 కలిపి వస్తాయి. అక్కడ కొద్దిగా రసవత్తంగా ఉండొచ్చు. మేమైతే అక్కడికి పోదామని అనుకుంటున్నాం జూన్ 4 పిఠాపురానికి, ఒకవేళ వీలైతే చూడాలి. మా ఊళ్ళో ఎలక్షన్లు అయితే సాఫీగా జరిగినాయి. మీ ఊళ్ళో ఎలా జరిగాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్, టాటా, సీ యూ, టేక్ కేర్.